నమస్తే రాజకీయ వార్తలతో పాటు ఆసక్తికర సమాచారం అందించే 5 గంటల బులెటిన్కు స్వాగతం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. బ్లాక్లో అల్లు అర్జున్ సినిమా టికెట్ల విక్రయం. శ్రీకాళహస్తిలో అభిమానుల నిరసన ప్రదర్శన. ప్రైవేటీకరణ యోచనపై ఉద్యోగుల ఆగ్రహం. కుప్పంలోని బ్యాంకు ఉద్యోగ నిరసన ప్రదర్శన. చేశామన్న కేటీఆర్. మహానగరం రూపురేఖలు మారిపోయాయని వెల్లడి. విశాఖలోని రుషికొండలకు ఎసరు. అభివృద్ధి పేరిట తవ్వకాలు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని థియేటర్ యాజమాన్యం దళాలతో చేతులు కలిపింది. అల్లు అర్జున్ సినిమా టికెట్లను చాటుమాటుగా విక్రయించింది. అయినప్పటికీ సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. థియేటర్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. నానా హంగామా చేశారు. రంగంలో దిగిన పోలీసులు అల్లు అర్జున్ అభిమానులు లాఠీలతో తరిమి కొట్టారు. ఉదయం నుంచి థియేటర్ వద్ద పడిగాపులు కాసిన టికెట్లు లభించలేదంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి 11 గంటలైనా తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదన్నారు. టికెట్ల కోసం నాకు ఒక్క టికెట్ చూపించాలి. మా బండి కోసం మేము ఎంత దూరం పోరాడతాం. కానీ ఫ్యాన్ షో ఉందా లేదా ఈ రెండు మాత్రం మీడియా ద్వారా మేము తెలుసుకోవాలంటున్నాం. కానీ సూళ్లూరుపేట, తిరుపతి, నాయుడుపేట టికెట్లు చూపించమంటే చూపిస్తాను. వెంకటగిరి ఫ్యాన్ షో ఉంది. టికెట్లు చూపిస్తాను. మధ్యాహ్నం గంటలకి ఫ్యాన్ షో మాత్రం వేయకపోతే బాగుండదు. లేదా ఈ థియేటర్ యాజమాన్యం వచ్చి ఫ్యాన్ షో లేదు 11:30గా చెప్పేసి వెళ్ళిపోతాం. ఇన్ఛార్జ్ ఏ ఒక్క టికెట్ ఫ్యాన్కి అనేది ఇవ్వడం జరగల. ఏ ఒక్క టికెట్ ఫ్యాన్ చేతుల్లో ఇవ్వాల. ఆన్లైన్లో పెట్టల. 250 రూపాయలకి టికెట్ అమ్మారు. బయట బ్లాక్లో 500 రూపాయలకి అమ్ముతున్నారు. టికెట్లు ఫ్యాన్స్ అయినప్పుడు మీరు 400 రూపాయల టికెట్లే ఉన్నాయి కదా, మీరు క్యూ పెట్టండి, ఫ్యాన్స్కి ఇవ్వండి టికెట్స్. అంతేగాని మీకు నచ్చిన వాళ్ళకి మీరు చెప్పిన వాళ్ళకి టికెట్లు ఇచ్చుకొని ఫ్యాన్స్కి టికెట్ లేకుండా నిరసన వ్యక్తం చేయరా? ఫ్యాన్స్ అలాంటప్పుడు వ్యక్తం చేస్తారు, ధర్నాలు దిగుతారు, అన్ని కూడా మాట్లాడతారు. ఫ్యాన్స్కి మీరు టికెట్లు ఇవ్వలేరు, 400 టికెట్లే ఉన్నాయని చెప్పినప్పుడు క్యూ పెట్టండి, క్యూ ద్వారా టికెట్లు ఇవ్వండి. అంతేగాని మీరు ఫ్యాన్స్కి టికెట్స్ ఇవ్వకుండా వాళ్ళని నిలబెట్టి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు, వీళ్ళు ధర్నా చేస్తున్నారని చెప్పని పోలీస్ శాఖ వారికి చెప్పి వాళ్ళ ద్వారా వాళ్ళని బెదిరించడం అది ఎంతవరకు కరెక్ట్? ఫ్యాన్స్ ఎమోషన్స్తో ఆడుకుంటున్నారా? మీరు చేయాలనుకుంటే ఒకటే చేయండి, క్యూ పద్ధతిలో టికెట్లు అమ్మండి. ఏ ఒక్కరికి టికెట్లు ఇవ్వదండి, లేదా ఆన్లైన్లో పెట్టండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లు టికెట్లు మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చేసుకునేసి టికెట్లు బ్లాక్లో అమ్ముకునేటట్లు చేసేసి ఒక టికెట్ 250 రూపాయలు పెట్టి మీరు ఇక్కడ కౌంటర్లో ఇస్తారు, బయటకు వచ్చి 500 రూపాయలు 1000 రూపాయలు బ్లాక్లో అమ్ముతారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాను. మెగా ఫ్యాన్స్ ఇన్ఛార్జిగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది మళ్ళీ పునరావృతం అయితే ఈసారి పవన్ కళ్యాణ్ గారి సినిమా కానీ, దాని తర్వాత వచ్చి ఆర్ఆర్ సినిమా కానీ ప్రతి సినిమాకి మేము తీవ్రంగా ఖండిస్తాము. రోడ్లో ధర్నాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాము. ఇంకోసారి ఇటువంటి పునరావృతం కాకుండా థియేటర్ యాజమాన్యానికి ఇప్పటికైనా మండల పరిధిలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా చూడాలని చండూరు ఉప సర్పంచ్ వెంకరెడ్డి అన్నారు. ప్రతి గ్రామంలో కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోవాలన్నారు. బీజేవైఎం నేతలతో కలిసి ఎస్ఐ నరేష్ కి వినతి పత్రాన్ని అందజేశారు. పోలీసులు అంటే ప్రజలు భయపడకుండా ఉండే రోజు రావాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అవసరమన్నారు. కార్యక్రమంలో అన్నపర్తి యాదగిరి, ఏనుగు వెంకరెడ్డి, కొత్త అంజిబాబు, వెముల పవన్ పాల్గొన్నారు. చండూరు మండలంలో ప్రతి గ్రామంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకొని గ్రామ పోలీస్ వ్యవస్థను పటిష్టపరచాల్సిందిగా చండూరు ఎస్ఐ నరేష్ గారిని కలిసి కోరడం జరిగింది. అదేవిధంగా ప్రజలు పోలీస్ అంటే భయపడే విధంగా కాకుండా వారితో ప్రతి పోలీసు ఫ్రెండ్లీ పోలీసుగా ఉంటూ
ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేసే విధంగా చూడాలని చెప్పి వారిని ఈ సందర్భంగా కోరడం. ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ యోజనపై ఉద్యోగులు మండిపడ్డారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా కుప్పంలోని ఎస్బీఐ బ్యాంకు ఉద్యోగులు ప్లాకార్డులతో నిరసన ప్రదర్శన నిర్వహించాలన్నారు. బ్యాంకు మేనేజర్ మాట్లాడుతూ ప్రైవేటీకరణ అనే ఆలోచన దుర్మార్గమైందన్నారు. ఇలాంటి ప్రతిపాదనను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. Metro Bank, we oppose. We oppose. We oppose. Our demand. Yes, demand. Our struggle. Yes, struggle. Our cause. Yes, cause. Our path. Yes, path. Metro Bank, we oppose. We oppose. We oppose. Metro Bank, we oppose. We oppose. We oppose. Indian budget for recovery of bad loans, we demand. We demand. We demand. Criminal action against people defaulters, we demand. We demand. We demand. Adequate recruitment in all cadres, we demand. We demand. We demand. Our demand. Yes, demand. Our struggle. Yes, struggle. ఈ రోజు రెండో రోజు మేము స్ట్రైక్ పాటిస్తున్నాము. గవర్నమెంట్ బ్యాంకుల్ని ప్రైవేటైజేషన్ చేయడానికి నిరసనగా ఈరోజు మేము ఈ స్ట్రైక్ పాటిస్తున్నాము. కాబట్టి మేమందరం మా బ్యాంక్ స్టాఫ్ తరఫున ఈ ప్రైవేటైజేషన్ని అడ్డుకోవటానికి ప్రయత్నిస్తున్నాము. కాబట్టి దీన్ని మేము సమర్థించాము. అఖండ వంటి సినిమాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన పూజారి రంగరాజన్ పేర్కొన్నారు. ఇటువంటి చిత్రాలను ప్రేక్షకులు తప్పనిసరిగా ఆదరించాలన్నారు. హిందుత్వానికి జీవం పోసే సినిమాలు రావాల్సిన అవసరం ఉందన్నారు. సనాతన ధర్మం అందరూ హాయిగా ఉండాలని ఆకాంక్షిస్తుందని చెప్పారు. ఇటువంటి సినిమాలు భవిష్యత్తులో మరిన్ని రావాల్సిన అవసరం ఉందన్నారు. వారం నేను నా స్వామివారి సేవక బృందంతో బోయపాటి శ్రీను గారి దర్శకత్వంలో నిర్మితమైన అఖండ సినిమా చూశాను. పోయిన వారమే దాని గురించి భక్తులకి చెప్పాలని అనుకున్నాను. కొన్ని కారణాల వల్ల చెప్పలేకపోయాను. కానీ ఇవాళ రోజు ధర్మానికి ఎంత నష్టం జరుగుతుందో దాన్ని ప్రత్యక్షంగా అందులో చూపించడం జరిగింది. ఆ ధర్మాన్ని రక్షించడం కోసం మనందరం కూడా కలిసి పోరాడాల్సిన సమయం వచ్చింది. అహింస ప్రథమో ధర్మ అనేటటువంటి వాక్యాన్ని మనకి వ్యతిరేకంగా ఎలా దుర్వినియోగపరుస్తున్నారో చూపించడం జరిగింది. ధర్మాన్ని రక్షించడం కోసం మనం ఎంతకైనా తెగించవచ్చు అనేటటువంటి సిద్ధాంతాన్ని స్పష్టంగా చూపించడం జరిగింది. బోయపాటి శ్రీను గారికి, బాలకృష్ణ గారికి, వారి టెక్నీషియన్ బృందానికి, తయారు చేసినటువంటి ప్రతి ఒక్క టెక్నీషియన్కి పేరు పేరున భగవంతుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. ఎందుకు ఇంతమంది చూస్తున్నారు అంటే వాళ్ళ మనసులో ఆ ఉక్రోషం ఉంది, ఆక్రోషం ఉంది, తపన ఉంది, ఏమీ చేయలేనేమేమి అనేటటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి కోపం ఉంది. రాజ్యాంగం ఉంది, అయినా మన ధర్మానికే ఇబ్బంది జరుగుతుంది. రామరాజ్య స్థాపన జరగాలి అనేటువంటి అందరి మనసులో కోరిక ఉంది. కానీ ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. అందుకోసం ఇది సూపర్ హిట్ అయింది. ఇదన్నా పాలకులు గుర్తించాలి. శీఘ్రమేవ భగవంతుడి అనుగ్రహంతో ఈ దేశంలో రామరాజ్యాన్ని స్థాపించేటట్టు రాజ్యాంగాన్ని పునః సవరించకపోయినా కనీసం దాంట్లో బేసిక్ స్ట్రక్చర్ని మార్చకుండా అలాగే ఉంచితే బాగుంటుంది. రామరాజ్యం ఈజ్ అవర్ బేసిక్ స్ట్రక్చర్. ధర్మమే మన బేసిక్ స్ట్రక్చర్. యథో ధర్మ తథో జయ సుప్రీంకోర్టులో ఉంటుంది, కానీ ధర్మం ఏంటో రాజ్యాంగంలో లేదు. ఇది గుర్తించినందుకు వారందరూ. ఔటర్ రింగ్ రోడ్లో ఎల్ఈడి దీపాలను ఏర్పాటు చేసినట్లు ఐటీ మంత్రి కేటీఆర్ చెప్పారు. పటాన్ చెరువు ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై కుక్కపేట నుంచి శంషాబాద్ వరకు ఏర్పాటు చేసిన ఎల్ఈడి లైట్లను లాంఛనంగా ప్రారంభించారు. ఈ రహదారి నిర్మాణంతో మహానగరం రూపురేఖలు మారిపోయాయన్నారు. త్వరలోనే రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపడతామన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1గా రూపొందించుకుని కృషి చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ శంషీపూర్ రాజు, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. బ్రహ్మాండంగా ఈరోజు ఒక ప్రకాశవంతంగా ఈ రోడ్డు మీద పోతా ఉంటే లేదా ఇట్లాంటి లైట్లలో పోతా ఉంటే ఏదో విదేశంలో ఉన్నంత గొప్పగా అద్భుతంగా తీర్చిదిద్దిన హెచ్ఎండిఏ హృదయపూర్వకంగా మళ్ళొకసారి నా అభినందనలు తెలియజేస్తూ
మరి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఇప్పుడే ఎమ్మెల్యే గారు అంటా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మన ఔటర్ రింగ్ రోడ్ ని పూర్తి చేసుకున్నాం. చివరి అంకం ఏదైతే మిగిలిపోయింది దాన్ని పూర్తి చేసుకున్నాం. తొందరలోనే రీజనల్ రింగ్ రోడ్ కూడా వచ్చినట్టయితే బాగుంటుందని చెప్పి ఎమ్మెల్యే గారు అంటా ఉన్నారు. కేసీఆర్ గారు ఏది తలపెట్టినా పెద్దగా ఆలోచిస్తారు, పెద్దగా తన కల్పన ఉంటది. కాబట్టి 340 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ కూడా ఔటర్ రింగ్ రోడ్ ను మరిపించే విధంగా మీ పటాన్ చెరువు నియోజకవర్గంలోనే అవతల వైపు ఏదైతే రాబోతున్నదో తప్పకుండా అది కూడా జరుగుతుందని చెప్పి నాకు విశ్వాసం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏది తలపెట్టినా బ్రహ్మాండంగా ఆయనకుండే సంకల్ప బలం, ప్రజల ఆశీర్వాదంతో పూర్తి చేస్తారు. తప్పకుండా అది కూడా జరుగుతుందనే విశ్వాసం నాకుంది. దానివల్ల హైదరాబాద్ నగరం మరింత ఉజ్వలంగా, మరింత బ్రహ్మాండంగా, మరింత ప్రకాశవంతంగా తయారు కావడానికి దేశవ్యాప్తంగా ఉండే మరి ఇతర దేశ విదేశాల్లో ఉండే పెట్టుబడిదారులను ఆకర్షిస్తూ మన స్థానిక పిల్లలకి ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు నిన్న సుల్తాన్పూర్ లో మెడికల్ డివైజెస్ పార్క్ లో 50 కంపెనీలకు స్థలాలు ఇచ్చినాం. నిన్న ఒకటే రోజు 7 కంపెనీలు ప్రారంభించినాం. కొత్తగా మన పిల్లలకు ఉపాధి అవకాశాలు రావాలి, మన పిల్లలకి ఇక్కడ స్థానికంగానే ఉపాధి దొరకాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఔటర్ రింగ్ రోడ్ రావడం వల్ల ఏం జరిగిందంటే మనకు దాదాపు 80,000 ఎకరాల స్థలం మనకు ప్రభుత్వానికి మరి దీన్ని మార్కెటింగ్ చేసేదానికి, దీనికి పరిశ్రమలను ఆహ్వానించేదానికి కూడా ఒక మంచి అవకాశంగా మనకు దోహదపడ్డది. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ అనేది ఒక సంస్థను పెట్టి దాని మా యుఐఏఎస్ అధికారి సంతోష్ గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా వారు కూడా పనిచేస్తా ఉన్నారు. వారి నేతృత్వంలో ఈ గ్రోత్ కారిడార్ ని కూడా మరింత ముందుకు తీసుకొని పోయి ఇక్కడ స్థానికంగా ఉండే అన్ని రంగారెడ్డి, అదే రకంగా మరొక వైపున మేడ్చల్ జిల్లాలో తప్పకుండా మరిన్ని ఉపాధి అవకాశాలు, సంగారెడ్డి జిల్లాలో కూడా మరిన్ని ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రయత్నం చేస్తామని, ఆ ప్రయత్నంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. జెడ్పీటీసీలు, ఎంపీపీలు, స్థానిక సర్పంచ్ గారు ఉన్నారు ఇక్కడే, అదే రకంగా మున్సిపల్ చైర్మన్లు, గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా దయచేసి ఇందులో భాగస్వాములు కావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరి కొంత ఆలస్యంగా వచ్చినా చాలా ఓపికగా మీరు అందరు వేచి ఉన్నందుకు మా మీడియా మిత్రులకు పేరు పేరున అందరికి హృదయపూర్వకంగా. అర్ధరాత్రి 12 గంటల సమయంలో హైదరాబాద్ మహానగరంలో దాడి జరిగింది. మసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ సమీపంలో సయ్యద్ నోమర్ అనే వ్యక్తిపై కత్తితో దాడి చేశారు. లక్డీ కపూర్లో తన ఔషధ దుకాణాన్ని మూసివేసిన అనంతరం ఇంటికి వస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. అనంతరం అక్కడికి నుంచి పరారయ్యాడు. ఈ సమాచారం అందడంతో హుమాయూన్ నగర్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని బాధితులను ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. बस है, मेरे भोने का नाम सैयद नोमान है। आधा घंटा पहले उनको कोई चाकू से मार के चले गए। कोई कौन मारे न मानो, अननोन पर्सन मार गए। उनका ओन मेडिकल हॉल है, इंपीरियल होटल नीलोफर होटल के सामने हुआ शाफी बोलकर है उनका मेडिकल हॉल। मारकर उन्होंने उनके घर को जा रहे थे मासब टैंक से ओरिजिनल हॉस्पिटल के पास। रस्ते में मासब टैंक ब्रिज से पहले उनको कोई मार के चले गए। कौन मारे पता नहीं, अननोन पर्सन मार के चले गए। उनकी दुश्मनी किसी भी नहीं है। उनका एज 44 है। अभी बंजारा हिल्स केयर हॉस्पिटल को ले लेकर आए हम लोग। ये देखिए 12 बजे से 12:15 के बीच में हुआ। हाँ, పెద్దాపురం మారుతి నగర్లోని నిన్న రాత్రి హనుమ వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో లక్ష తమలపాకులు పుష్పాలతో అభిషేకం చేశారు. ఆలయ పండితులు ఆంజనేయ స్వామి చరిత్రను వివరించారు. వ్రతాలు చేసుకున్న దంపతులకు ఆలయ నిర్వాహకులు ప్రసాదం అందజేశారు. ఆంజనేయ స్వామి జయంతిని పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో ఆలయాలకు పోటెత్తారు. పలు రకాల పూజలు చేశారు. ओम
लक्ष्मणप्रादात्रे नमः ओम वज्रकायाय नमः ओम महाद्युतये नमः ओम चिरंजीविने नमः ओम लंकिणी भंजनाय नमः ओम श्रीमते नमः ओम सिंहिका प्राणभंजनाय नमः ओम गंधमादन शैलस्थाय नमः ओम लंकापुर विदाहकाय नमः ओम सुग्रीव सचिनाय नमः ओम धीराय नमः ओम शूराय नमः ओम दैत्यकुलान्तकाय ओम महिरावनमर्दनाय। విశాఖలోని రుషికొండ త్వరలో మాయమవుతుందా అనే పరిస్థితి నెలకొంది. దీని విస్తీర్ణం సుమారు 60 ఎకరాలు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే అభివృద్ధి పేరిట ఈ కొండనంతా తవ్వేస్తున్నారు. తవ్విన మట్టిని తొట్లకొండ సమీపంలో సముద్ర ఒడ్డున పోస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఎదురవుతాయని స్థానికులు అంటున్నారు. తమకు అత్యంత తక్కువ వేతనం చెల్లిస్తున్నారంటూ తెలంగాణ స్కూల్ స్వీపర్ల సంఘం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని జెడ్పీహెచ్ఎస్ ఎంపీఎస్లలో పనిచేస్తున్న స్వీపర్లకు జీతం కింద నెలకు కేవలం ₹1623 4,000 మాత్రమే చెల్లిస్తున్నారని సభ్యులు తెలిపారు. రాష్ట్రంలో ఏ శాఖలో పనిచేసే సిబ్బంది కూడా ఇంత తక్కువ వేతనాలు లేవన్నారు. స్వీపర్లకు నెలకు కనీసం ₹13,000 చెల్లించాలంటూ హైకోర్టు ఆదేశించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. స్కూల్లో ఇంతమంది వీళ్ళకి జీతాలు ఉన్నాయి అని ఇచ్చిన లెక్క మీరు అందరూ వచ్చారు, సారే మాట్లాడాడు. నేను చెప్పడం కాదు, ఏం కాలే. ఇప్పటికైనా ఏనండి, లీడర్లు మండలాల్లో చెప్తున్నాం, మేము పోతే వాళ్ళం చాలా తిరిగినాము, సెక్రటరియట్కి పోయినామని. సార్ ఏమంటున్నాడు, మీరు ఇది ఇచ్చిన తర్వాత రిపోర్ట్ తీసుకొని నేను పంపించి గవర్నమెంట్ ఇస్తే నేను చేస్తా అంటున్నాడు. మరి మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా దొంగలు. కరెక్ట్ కాదు. పోరాటమే పరిష్కారం అయితే పైరేకాల ద్వారా పరిష్కారం కాదు. మనం 15 రోజులు చూద్దాము. 15 రోజుల తర్వాత మళ్ళీ యూనియన్ నాయకులుగా వచ్చి కలుస్తాము. అప్పటికి ఏమైనా పరిష్కారం అయితే ఓకే, పరిష్కారం కాకుండా మాత్రం పెద్ద పోరాటానికి మనము సిద్ధం కావాలని చెప్పి మీతోటి విజ్ఞప్తి చేస్తూ ఈ సమావేశాన్ని ఇస్తూ ముగిస్తూ ఉన్నాము. జాగ్రత్తగా వెళ్ళాల్సిందిగా కోరుతాము. కొంతమంది ఏం పరిష్కారమా గవర్నమెంట్ రావాలి, గవర్నమెంట్ మనకు రిటర్న్ రావాలి. అప్పటికప్పుడు మన చేతులు పెట్టేది కాదు. మనం మూడే అంచెలు మనం మాట్లాడేది. రిటైర్మెంట్ అయిన వాళ్ళకు కనీసం లేదంటే 10,400 ఇచ్చి కంటిన్యూ కొనసాగించాలి. రెండోది మన 13,000 ఫుల్ టైం మనకు 13,000 ఇస్తా అంటున్నాడు. ఫుల్ టైం కూడా గుర్తించాలి. సీఓలు మొత్తం మనకు ఫుల్ టైం అవసరమే అని రాసిండ్రు ఆల్రెడీ గవర్నమెంట్. వీళ్ళు గవర్నమెంట్కి రాయలేదు, ఇక్కడనే మూసిపెట్టిండ్రు. మనం ఫుల్ టైమ్ గుర్తించాలి, 13,000 జీతం ఇవ్వాలి. చనిపోయిన స్థానంలో ప్రతి డిపార్ట్మెంట్ లో చనిపోతే ఎమర్జెన్సీ అప్పటికప్పుడు వాళ్ళకు భార్య లేకపోతే కొడుకు కన్నా నౌకరీ ఇస్తుంది. మన దాంట్లో ఉడకంగా వాళ్ళకు ఫుల్ టైం నౌకరీ ఇవ్వాలి. చనిపోయిన దానిలో నౌకరీ ఇవ్వాలి. రిటైర్మెంట్ వాళ్ళు 10 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి. బెనిఫిట్ ఇవ్వకపోతే 10,400 నుంచి కంటిన్యూ కొనసాగాలి. 13,000 ఇవి వచ్చినంత వరకు పోరాటానికి సిద్ధం కావాలి. అందరు ఐక్యం కావాలి. ఐక్య పోరాటం అయితేనే మనం ఏమైనా సాధిస్తాం.
ఎవరు దొంగల మాటలు నమ్మే అవసరం లేదు. ఆల్రెడీ మీరు అందరు చూసిండే కమిషన్ ఆఫీసులో ఏం పని కాలేదు అనేది కూడా మేము కమిషనర్ ఆఫీస్కొని సీఎం పెట్టినాము, లెటర్ పెట్టినామని ఇంతకుముందు చాలా మంది మాట్లాడి ఎవరితో లెటర్ లేదు, అన్ని దొంగ మాటలు అన్ని మాట్లాడి మన యూనియన్ పక్కదో పట్టియాలి, మన యూనియన్ చెడగొట్టాలి, యూనియన్ ఉమ్మడిగా ఉండకూడదు, యూనియన్ కలిసి ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఇవన్నీ పోరాటాలు తప్ప చేసేది ఏం లేదు. మనం అన్ని డిపార్ట్మెంట్లు పోరాటం చేసి సాధించుకున్నాయి, మనం పోరాటం చేస్తేనే ఇది సాధించుకోగలుగుతాం. అయితే మనం తర్వాత జనవరి 24 లోపల ఇంకా అంత లోపల ఏమైనా చేసే గవర్నమెంట్ అంత లోపల చేయకపోతే జనవరి 24 నుంచి మొత్తం స్కూల్ మొత్తం బంద్ చేయాలి. ఎప్పుడు కమిషనర్ ఆఫీస్ కాడ కూర్చున్నా పదకొండు ముట్టించాం, అదంతా మనం అందరు ఐక్యమైన నాడే నిర్ణయించేది ఉంటుంది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బ్లాక్ లో అల్లు అర్జున్ సినిమా టికెట్ల విక్రయం, శ్రీకాళహస్తిలో అభిమానుల నిరసన ప్రదర్శన. ప్రైవేటీకరణ యోజనపై ఉద్యోగుల ఆగ్రహం, కుప్పంలోని బ్యాంకు ఉద్యోగుల నిరసన ప్రదర్శన. ఔటర్లో ఎల్ఈడి దీపాన్ని ఏర్పాటు చేశామన్న కేటీఆర్, మహానగరం రూపురేఖలు మారిపోయాయని వెల్లడి. విశాఖలోని రుషికొండకు ఎసరు, అభివృద్ధి పేరిట తవ్వకాలు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి విత్ న్యూస్. నమస్కారం.